ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేకమైన సమయంలో చేరిన మీ అందరికీ కూడా జీవము కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి నామంలో నేను శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైనటువంటి వారలారా, మరణం గురించి, మరణాంతర జీవితం గురించి, తర్వాత మరి ఈ మరణం యొక్క విశేషాల గురించి తెలియని క్రైస్తవుడు ఎవరుంటారు? మనం ప్రతిసారి దానిని మనము జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాము. ఒక శ్లోకాన్ని గురించి నేను విన్నాను. ఆ శ్లోకంలో ఏమని ఉంటుంది అంటే మామూలుగా మన భారతీయ సాంప్రదాయ ప్రకారంగా ఎవరైనా మరణిస్తే వారి యొక్క అస్థికలను తీసుకుని వెళ్ళి పుణ్యనదిలో ఆ అస్థికలను వారు కలపడం అనేది జరుగుతుంది. కాబట్టి అస్థికలను ఆ యొక్క పుణ్యనదిలో కలిపేటప్పుడు అక్కడ ఉండేటటువంటి ఆ కార్యక్రమాన్ని నిర్వహించేవాడు ఏమని అంటాడు? ఆ శ్లోకం యొక్క భావం నేను చెప్తున్నాను. శ్లోకం మనకు తెలియదు, కానీ దాని భావాన్ని నేను విన్నాను. అదేమిటంటే, ఉన్నవాడ ఇదిగో ఈ యొక్క ఎండిన ఎముకలలోనికి మరలా జీవాన్ని పంపించవా అనట. ఇది మన దేశ సాంప్రదాయంలో ఉన్నటువంటి విషయాన్ని నేను చెప్తున్నాను. ఉన్నవాడ ఎండిన ఎముకల్లోనికి నీ జీవాన్ని మరలా పంపించవా అంటే, మనకు తెలియకుండానే ఈ యొక్క ఒక రకమైనటువంటి ప్రార్థన ఆ ప్రత్యేకమైన సమయంలో జరుగుతుందన్నమాట. ఈ యొక్క శ్లోకం యొక్క భావాన్ని మనం గమనిస్తే, ఈ శ్లోకము ఎవరిని అడ్రస్ చేస్తూ ఉన్నది అంటే, ఉన్నవాడు అని చెప్పబడినవాడు ఒక ఆయన ఉన్నారు. ఆయనను గురించి బైబిల్ గ్రంథంలో ఉంది. భక్తుడు అడిగాడు, నీ పేరేంటయ్యా? నీ పేరు నేను ఏమని చెప్పాలి అంటే, ఉన్నవాడను అని నువ్వు చెప్పు అని అన్నారు. కాబట్టి ఆ ఉన్నవాడు మాత్రమే ఆయన మరణించినటువంటి వారిని తిరిగి లేపగలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఆయనకు మాత్రమే ఆ శక్తి, ఆ సామర్థ్యం ఉన్నాయి. ప్రియమైన వారులారా, పునరుద్ధానము అనేటటువంటి నమ్మకాన్ని కలిగి ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని కలిగి ఉన్నటువంటి వారి భూమి మీద ఎవరైనా ఉన్నారు అంటే వారు క్రైస్తవులు. ప్రియమైన వారులారా, మనము మండల కాలంలో కొనసాగుతున్నాము. అయితే ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, నిన్ను గురించి నన్ను గురించి ఇతరులు ఏమని సాక్ష్యం ఇస్తారు? ఎలాంటి సాక్ష్యము మనం ఈ లోకంలో వదిలి వెళ్ళగలిగేటటువంటి వారంగా మనం జీవిస్తున్నాం. దానిని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఆ దృశ్యం ఏంటంటే కల్వరి దృశ్యం. అక్కడ శిలువ మీద యేసు ప్రభువారు అప్పటి వరకు కూడా శ్రమపడి వేదనపడి ఆయన తన యొక్క పవిత్రమైన రక్తమంతటిని కార్చి ఆ తరువాత ఆయన శిరము వంచి తన ఆత్మను తండ్రికి అప్పగించుకున్నారు. ఈ యొక్క శిలువ కార్యం అంతటిని కూడా పర్యవేక్షిస్తున్నటువంటి శతాధిపతి ఆయన్ని చూసి గంభీరమైన స్వరంతో అంటాడు, ఈయన నిజముగా నీతిమంతుడు, ఈయన నిజముగా దేవుని కుమారుడు అని చెప్పాడు. ఎంత అద్భుతమైనటువంటి సాక్ష్యం! ఈ రోమా శతాధిపతి యేసు ప్రభు వారి శిష్యుడు కాదు. యేసు ప్రభు వారి యొక్క పుట్టు పూర్వోత్తరాలన్నీ ఎరిగినటువంటి వాడు కాదు. యేసు ప్రభు వారి యొక్క బంధువు కాదు. అతడు ఆ సమయంలోనే ఆ ఉదయం నుండి ఆ మధ్యాహ్నం వరకు మాత్రమే తన యొక్క డ్యూటీని నిర్వర్తిస్తున్నటువంటి ఒక ప్రభుత్వ అధికారిగా ఉన్నాడు. అయితే అతను ఇస్తున్న సాక్ష్యం ఏంటి? ఈయన నిజముగా నీతిమంతుడు. ఎంత అద్భుతమైన సాక్ష్యం! ఆ మాటను అతను ఎలాగ పలకగలిగాడు? మనం గమనిస్తేనండి, అతడు ఒకవేళ అప్పటి వరకు ఎంతమందిని సిలువ వేసిన కార్యక్రమాలకు అతడు దానిని పర్యవేక్షించిన వాడుగా ఉన్నాడో మనకు తెలియదు. ఎందుకంటే అదే కదా వాళ్ళ యొక్క డ్యూటీ. ఎంతోమంది నేరస్తులు, దొంగలు, హంతకులు, ప్రభుత్వమే తిరుగుబాటు చేసిన వారికి ఎంతోమందికి ఈ యొక్క మరణ శిక్షను అమలు చేసినటువంటి దానికి అతడు పర్యవేక్షకుడుగా ఉన్నాడు. కానీ ఈరోజు ఇక్కడ ఈ శిక్షను అనుభవిస్తున్నటువంటి, లేకపోతే తాను ఎవరి మరణానైతే పర్యవేక్షిస్తున్నాడో ఈయన విషయంలో ఈ శతాధిపతి చాలా ఒక నూతనమైన వింతైనటువంటి పరిస్థితులను గమనిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆ తెల్లవారుజాముననే పిలాతు మందిరంలో, అంటే రోమన్ గవర్నర్ మందిరంలో నేర విచారణ జరుగుతూ ఉంది. నేర విచారణ జరుగుతూ ఉంటుండగా పిలాతు ఏమంటాడంటే,
ఆయనకు అధికారం ఉంది. ఆ అధికారి ఏమంటాడంటే, ఇదిగో ఈయన యందు నాకు ఏ దోషమో కనపడలేదంటాడు. అది విన్నాడేమో, ఏంటి ఇలాగంటున్నాడు? పిలాతు దగ్గరికి వస్తే ఎవరికైనా శిక్ష అమలు చేసేటప్పుడు, ఇదిగో ఇతడు దోషి, పలానా నేరం చేశాడు కాబట్టి ఇతడు మరణానికి అర్హుడని చెప్పేటటువంటి వాడు ఈరోజు ఏం డిఫరెంట్గా చెప్తున్నాడు? ఈయన యందు నాకు ఏ దోషం కనపట్టలేదు అంటాడు. లేదు, ప్రజల క్రింద ఉన్న వాళ్ళందరూ కూడా లేదు సిలువేము సిలువేమని కేకలు వేస్తుంటే, ఒక పళ్ళెంలో ఒక పాత్రలో నీళ్లను రప్పించుకొని చేతులు కడుక్కుంటూ ఏమంటున్నాడండి, ఈ నీతిమంతుని రక్తము దానికి నేను బాధ్యుడిని కాదు అన్నాడు. ఇలాంటిది రోమా చరిత్రలో ఎప్పుడూ ఎక్కడా జరిగినట్టుగా మనం వినలేదు. నెవర్ హ్యాపెండ్ ఇన్ ద హిస్టరీ. అయితే ఈరోజు ఇవన్నీ కూడా అతనికి ఒక ఆశ్చర్యకరంగా వింతగా ఉన్నాయి. తన యొక్క శిలువ శిక్ష కార్యక్రమాన్ని ప్రారంభించిన సమయం మొదలుకొని ఆ శిలువను ఆయన భుజం మీద మోపి ఆ యొక్క మరి కల్వరి త్రోవలో వెళుతున్నటువంటి సమయం అంతట్లో చూస్తే ఆయన నోట ఏ దోషము లేదు, ఆయన ఎవరిని దూషించలేదు, ఏ కపటము కూడా ఆయన నోట కనబడలేదు. ఆ బాధలో, ఆ యొక్క గాయములతో ఉన్నటువంటి ఆ యొక్క మరి సఫరింగ్లో మనుషులు ఏదైనా వాళ్ళ యొక్క మతి మరి అది కంట్రోల్లో లేక ఏదైనా మాట్లాడచ్చు. కానీ ఈయన ఎక్కడ ఒక్క మాటలో కూడా ఆయనలో ఏమీ కనుగొనడానికి కనబడలేదు. దీనంతా గమనిస్తూ ఉన్నాడు. ఆ యొక్క కల్వరి కొండ మీదకి వెళ్ళిన తర్వాత ఆయనను సిలువ వేసినప్పుడు చూస్తూ ఉన్నాడు. ఇంత ద్వేషము ఏ సిలువ వేయబడిన వాని మీద కూడా ప్రజలు ఎప్పుడు చూపించలేదండి, ఎప్పుడు జరగలేదు. కానీ ఇక్కడ చూస్తుంటే ఎంత చెడ్డవాడైనా, ఎంత దొంగ అయినా, ఎంత హంతకుడైనా వాడు శ్రమ పడుతూ ఉంటే చూసేవాళ్ళకి ఒక రకమైన జాలేస్తుంది. అయ్యో ఎందుకు ఇలా చేసి ఈ బాధను కొని తెచ్చుకున్నాడా అనేటటువంటి మాటన్న సానుభూతిగా మాట్లాడతారు. కానీ సిలువ దగ్గర వాతావరణం అలా లేదే. ప్రధాన యాజకులు మొదలుకొని, పెద్దలు మొదలుకొని, సైనికులు, ఇంకా ఆ త్రోవను వెళ్ళేటటువంటి వారు అందరూ కూడా తలలూచుచు యేసు ప్రభు వారి మీద వారు మాట్లాడుతున్నటువంటి వ్యతిరేకమైనటువంటి మాటలు, ఎన్ని దూషణలు, ఎన్ని అవమానకరమైన మాటలు మనం ఊహించలేము. ఆయనను ఎద్దేవా చేస్తున్నారు. ఈయనేదో పెద్ద గొప్ప గొప్ప కబుర్లు చెప్పాడు, ఇప్పుడు చూద్దాం ఎవడు రక్షిస్తాడో ఈయన్ని అని అన్నారు. అయితే అంత ఇరిటేషన్ అక్కడ ఉన్నప్పటికీ కూడా యేసు ప్రభు వారు శాంతంగా ఉన్నారు, సిలువలో శ్రమ పడుతున్నారు. కానీ ఆ మాటలకు ఆయన స్పందించలేదు. కానీ ఆయన అంటున్నారు, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగురు కనుక వీరిని క్షమించు అంటున్నారు. ఈ మాటలు విన్నాడేమో శతాధిపతి. ఏమిటి ఈ మాటలు? ఎంత ఆశ్చర్యం, ఎంత అద్భుతం, ఇది ఎంత వింత! క్షమించమనేటటువంటి మాట ఒక సిలువ వేయబడినటువంటి వాని నోట నుండి పలకబడ్డం అనేటటువంటిది తన లైఫ్లో అతను మొట్టమొదటిసారిగా వింటున్నాడు. శ్రమ పడుతూ, అవమానపడుతూ, నిందించబడుతూ, గాయపరచబడుతూ, ద్వేషించబడుతూ, దూషించబడుతూ ఇవి చేస్తున్న వారందరినీ విషయంలో ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన. ఎవరితడు? అతని యొక్క ఆలోచన, అతని యొక్క మనస్సు, అతని యొక్క కోరిక ఏమై ఉన్నది? క్షమించబడాలని ఆయన కోరుతున్నాడు, క్షమించబడాలని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అక్కడితో అయిపోయిందా? ఇదిగో దొంగలు దూషిస్తూ ఉండగా ఒక దొంగలో పరివర్తన వచ్చింది. ఆయన అంటున్నాడు, ఈయన మనలా నేరం చేసిన వాడు కాదురా అని పక్కన వాడుతూ అంటున్నాడు. ఆయన ఏ తప్పు చేయలేదు అని అంటున్నాడు. ఇది కూడా గమనించాడేమో శతాధిపతి. అరే, సిలువ వేయబడుతున్నటువంటి వారి మధ్యలో, వేయబడిన వారి మధ్యలో ఒక సంభాషణ జరుగుతూ ఉంటే ఆ సంభాషణకు ఈయన కేంద్ర స్థానం అయ్యాడు. ఈయన కేంద్ర స్థానం అయితే ఒక నేరస్తుడు ఆయనను అర్థం చేసుకున్నవాడిగా ఆయనను గురించి గొప్ప మాటలు పలుకుతూ ఉన్నాడు. అక్కడతో ఆగిపోకుండా అన్నాడు ఆ యొక్క నేరస్తుడు, యేసు నీ రాజ్యములో నీవు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. అప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నారు? అయ్యా నేనే చనిపోతున్నాను, నాకే గతి లేదని అన్నారా? లేదండి, నేడే నీవు నాతో కూడా పరదేశంలో. ఏమిటి మాట? ఏంటిది? ఆయన చనిపోతున్నాడు కదా, కానీ ఆయన మాట్లాడుతున్నటువంటి ఈ గొప్ప మాట ఏంటి? పరదేశు,
నేడే నీవు నాతో నిశ్చయముగా. ఒక్కొక్క మాట చాలా పవర్ఫుల్గా ఆ కల్వరిలో అవి ప్రతిధ్వనిస్తూ ఉంటే బహుశా నేను అనుకుంటాను ఈ శతాధిపతికి హృదయము ఆ మాటలకు ఆ బరువుకు అది కదలాడుతుందేమో. ఎప్పుడు జరగలేదండి. 3 గంటలు దేశమంతా చీకటి అయిపోయింది. ఎంత చీకటి అంటే అప్పుడు ఆ కాలంలో ఉన్నటువంటి వారు వారి వ్రాతల్లో రాశారు, ఆకాశంలో నక్షత్రాలు కనపడ్డాయట. అంత చీకటి. 3 hours సూర్యుడు అదృశ్యుడయ్యాడు, భూమి కంపించింది, బండలు బద్దలయ్యాయి. ఏంటి ప్రకృతి వైపరీత్యం? ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన తలవాల్చిన తర్వాత వీటన్నిటిని గమనించిన వాడే అతడు అంటున్నాడు, నిశ్చయముగా ఆయన నీతిమంతుడు, ఈయన దేవుని యొక్క కుమారుడు, ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్, ఈజ్ నాట్ ఎ మ్యాన్. ఇది ఒక అన్యుడు, ఒక రోమన్ శతాధిపతి అక్కడ మరి గంభీరంగా చేసినటువంటి తనకు అబ్జర్వేషన్, తన యొక్క ప్రకటనగా మనం గమనించాలి. ప్రియమైన వారులారా, ఆయన నీతిమంతుడు. మన నీతిమంతులుగా చేసేటటువంటి వాడు ఆయనే. ఉన్నవాడా ఎండిన ఎముకల్లోనికి మరలా జీవాన్ని రప్పించవా? మరణించే మానవాళికి ఆ యొక్క నిత్య మరణం నుండి వారిని తప్పించడానికి, వారికి జీవాన్ని ఇవ్వడానికి ఇదిగో ఈ శిలువ కార్యం. ఆయన మా మరణాన్ని తీసుకొని తన యొక్క జీవాన్ని మానవాళికి బహుమానంగా అనుగ్రహించిన వాడండి. నీవు నేను ఎటువంటి సాక్ష్యాన్ని ఈ లోకంలో వదిలిపెడుతూ ఉన్నా, ఎటువంటి నిరీక్షణతో మనం ఈ లోకంలో మనం జీవించగలుగుతున్నాం. ఈ ప్రత్యేకమైన సందర్భంలో దానిని మనం జ్ఞాపకం చేసుకుంటూ మరి అట్టి జీవము గల నిరీక్షణ కలిగినటువంటి వారంగా, ఒక మంచి సాక్ష్యం కలిగినటువంటి వారంగా ఈ లోకంలో జీవించడానికి మనము దేవుని సహాయాన్ని కోరుకుందాం. కొద్ది మాటలు ముగిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మన వినికిడిలో వాక్యాన్ని ఫలింపచేయునుగాక. ఆమేన్.